హలో అందరికీ. ఇంట్లో పప్పు కోసం కానీ, ఏ దానికోసమైనా ఇలాంటి కుక్కర్ అయితే వాడుతా ఉంటారు కదా! ఇలా వాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతదండి. కుక్కర్ విజిల్ సరిగా లేకోకున్నా, విజిల్ సరిగా రాకోకున్నా, అలాగే లీకేజ్ ప్రాబ్లమ్ ఉన్నా, బిల్ట్ ప్రాబ్లమ్ ఉన్నా ప్రతి దానికి గూడా ఈ వీడియోలో అయితే సొల్యూషన్ దొరుకుతుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం ఇంట్లో వాడే కుక్కర్‌నైతే తీసుకున్నానండి. విజిల్ వచ్చినప్పుడు తొందరగా కారిపోవడం అలా అవుతా ఉంటది. లీకేజ్ ప్రాబ్లమ్ ఉంటది విజిల్ దగ్గర. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాంటి క్లాత్ కవర్స్ ఉంటాయి గదా! వాటినైతే కట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ కవర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అస్సలు పడేయొద్దు. ఒకవేళ క్లాత్ కవర్ లేని వాళ్ళు క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా కవర్‌ని మన దగ్గరున్న కుక్కర్ సైజ్‌కి, మూత సైజ్‌కి కట్ చేసుకోవాలి. మన దగ్గర ఎంత పెద్ద కుక్కర్ ఉంటే అంత పెద్ద క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. క్లాత్ అయినా, పేపర్ కవర్ అయినా ఏదైనా. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పీస్‌ని తీసుకొని మనం కుక్కర్ విజిల్ దగ్గర ఈ విధంగా హోల్ పెట్టి సెట్ చేసుకున్నామనుకోండి. ఏమైనా లీకేజ్ అట్లా ఉండి కారడము, విజిల్ వచ్చినప్పుడు మొత్తం కారిపోవడం అట్లా అవుతా ఉన్నప్పుడు ఇది ఆపేస్తుందనమాట. అట్లా ఎక్కువ కారిపోకుండా ఒకవేళ కారినా కూడా కొంచెం దానికొచ్చేసి దీనికంతా పీల్ చేసుకుంటది. అప్పుడు మనకి లీకేజ్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. అంత గలీజ్ అయిపోవడం అలా అంతా అవ్వకోకుండా నీట్‌గా ఉంటది. ఈ కవర్ అనేది మొత్తం పీల్చేస్తదండి. అందువల్ల దీనికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్‌లో ఏవైనా గూడా ఉడకబెడతాం గదా! ఉడకబెట్టినప్పుడు మనకి విజిల్ అనేది సరిగా రాదు. అలాంటప్పుడు ఈ విధంగా ఒక స్పూన్ గానీ, చిన్న గిన్నెను కానీ అలా ఏదైనా గానీ ఒకదాన్ని వేసేసామంటే మనకి విజిల్ అనేది కరెక్ట్ టైంకొస్తది. అలాగే లీకేజ్ ప్రాబ్లమ్ గూడా ఉండదండి. చాలా ఫాస్ట్‌గా గూడా ఉడికేస్తాయన్నమాట ఒక విజిల్‌కే. నెక్స్ట్ కుక్కర్ మూతలనేటివి ఫాస్ట్‌గా లూజ్ అయిపోవడం అలా అవుతా ఉంటాయి. పట్టుకోవాలంటే భయం, కొంచెం వెయిట్ ఎక్కువుందంటే ఊడి వచ్చేస్తదేమో అనేసి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. నార్మల్ పేపర్ కవర్స్ ఉంటాయి గదా! మామూలు ప్లాస్టిక్ కవర్స్. ఆ కవర్స్‌ని సన్నగా చిన్న పీస్‌లాగా కట్ చేసుకోండి. సన్నగా పీస్‌లాగా కట్ చేసుకొని స్క్రూ అనేది మనకి ఎక్కడైతే లూజ్‌గా ఉందో అక్కడ ఇంకా కొంచెం లూజ్‌గా చేసేసి దీన్ని రౌండ్‌గా చుట్టేసుకోవాలండి స్క్రూ దగ్గర. రౌండ్‌గా చుట్టేసామంటే మనము టైట్‌గా ఫిట్ అయిపోతుందనమాట. మనకి ఇంకొకసారి ఎప్పుడు లూజ్ అయిపోయి స్క్రూ లూజ్ అవ్వడం అట్లా అంతా అవ్వదు. ఈ కవర్‌ని ఇలా చేసామంటే సన్నగా థ్రెడ్‌లాగా అవుతదండి. రౌండ్‌గా చుట్టేసుకోవడమే. తర్వాత మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్‌గా స్క్రూనయితే ఫిట్ చేసుకోవచ్చు. మనం గ్యాస్ పైన పెట్టినప్పుడు దీని వేడి వల్ల ఈ కవర్ అనేది టైట్‌గా ఫిక్స్ అయిపోతుందనమాట స్క్రూ దగ్గర. మనకి వచ్చే ఛాన్సెసే అస్సలుండవు. మనకి ఎంత వరకు కావాలో, ఎంత టైట్ వరకు కావాలో అంత టైట్ వరకు తిప్పేసుకొని తర్వాత ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు కొంచెం లూజ్‌గా అనిపిస్తది. మన చేతులు కొంచెం తడి అలా ఉందంటే తిరగదు గదా! అలాంటప్పుడు ఇలాంటి పేపర్ కవర్ ఉంటే గూడా దీన్ని ఇలా వేసుకొని స్క్రూని టైట్‌గా చేసేసుకోవచ్చండి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదు టైట్ చేయడం కోసం. ఇలా చాలా ఉపయోగాలుంటాయి. ఈ పేపర్ కవర్స్ అయితే అస్సలు పడేయకండి. ఇప్పుడు చూడండి ఎంత టైట్‌గా ఫిక్స్ అయిపోయిందో. మనం ఎంత వెయిట్ పట్టుకున్నా గూడా అస్సలు ఊడైతే రాదు. ఊడొస్తది అనే టెన్షన్ గూడా ఉండదు మెయిను. మనం వాడిన తర్వాత కుక్కర్‌ని బాగా క్లీన్ చేస్తాం. మూతని క్లీన్ చేస్తాం. అలాగే విజిల్‌ని, రబ్బర్‌ని వచ్చేసి పక్కన పెట్టేస్తా ఉంటాం. అలా అస్సలు చేయకూడదు. విజిల్‌లోనే ఎక్కువ బ్యాక్టీరియా అయితే ఫార్మ్ అవుతదండి. మనం అలాగే ఉంచామంటే పప్పు అదంతా లోపలికి పోయుంటది గదా! దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల లోపల బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అవుతా ఉంటది. అలాగే రబ్బర్‌ని కూడా లోపల సైడ్ గ్యాప్‌లు ఎక్కువుంటాయండి. అందువల్ల బాగా క్లీన్ చేసుకోవాలి ఈ రెండిటిని. ఈ విధంగా క్లీన్ చేశారంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి 2 గూడా. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే పెట్టాలి. మన రబ్బర్ ఎంత వెడల్పు ఉంటదో అంత సైజ్ పెట్టాలండి. తర్వాత ఇందులో వచ్చేసి బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ రెండిటిని ఇందులో వేసేసేయాలి. వేసి ఒక 2, 3 మినిట్స్ ఉంచేసేయండి అలాగే. విజిల్‌కున్న జిడ్డంతా పోతుంది. అలాగే రబ్బర్‌కున్న జిడ్డంతా బాగా ఉబ్బేస్తదనమాట. మనం జస్ట్ ఒకసారి బ్రష్‌తో క్లీన్ చేశామంటే నీట్‌గా వచ్చేస్తది. బేకింగ్ సోడా వేయడం వల్ల విజిల్‌కున్న జిడ్డు మొత్తం పోయి స్టీల్‌లాగా నీట్‌గా వచ్చేస్తదండి సింపుల్‌గా. ఒక 2, 3 మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఈ వాటర్‌నైతే. తర్వాత పక్కన పెట్టేసి ఒక 2, 3 మినిట్స్ ఉంచి తర్వాత బయటికి తీసేసేయండి. శ్రమ లేకోకుండా 2 చాలా సులువుగా చేసేసుకోవచ్చు క్లీనింగ్. ఇవి బాగా వేడి నీళ్ళలో వేసిన తర్వాత కొంచెం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పేస్ట్ అంతా దానికి అప్లై అవ్వాలి కాబట్టి బ్రష్‌కి పెట్టి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. బాగా వేడిగా ఉన్నప్పుడు వాటర్‌లో వేయాలండి ఈ పేస్ట్‌నొచ్చేసి. ఈ విధంగా మొత్తం ఇలా అన్నామంటే బాగా నురగగా అన్నిటికి పడుతుందనమాట. కొంచెం పేస్ట్ తీసుకున్నా. తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాను కాసేపు. ఒక 3 మినిట్స్ తర్వాత దీంట్లో నుంచి వేడి నీళ్ళల్లోంచి వీటిని తీస్తున్నానండి బయటికి. చూడండి ఈ స్టీల్‌దయితే ఎంత నీట్‌గా వచ్చేసిందో, ఎంత జిడ్డుగా ఉన్నింది. విజిల్ అనేది మనకి కొత్త దానిలాగా వచ్చేసింది. తర్వాత రబ్బర్ విషయానికొస్తే ఈ రబ్బర్‌కి ఉన్న జిడ్డంతా బాగా ఉబ్బుతాదండి. ఊడైతే రాదు. ఎందుకంటే ఇది రబ్బర్ కాబట్టి మనం తోమాలి ఖచ్చితంగా. చూడండి మొత్తం బాగా ఈజీగా మొత్తం క్లీన్ అయ్యేలాగా ఉబ్బేస్తది.
ఇప్పుడు మనం పీచుతో గానీ, లేకపోతే దేనితో అయినా గూడా జస్ట్ అలా అన్నామంటే బ్రష్‌తో అయినా నీట్‌గా వచ్చేస్తదండి. మనకి ఎంత కొత్త రబ్బర్‌లాగా కనిపిస్తది. బ్రష్ అయితే మనకి చాలా కంఫర్ట్ ఉంటదండి. ఎందుకు అంటే లోపల సైడ్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు నీట్‌గా. అదే మనకి పీచు అలా అయితే లోపలికి పెట్టలేము గదా! దీన్ని బ్రష్ అయితే లోపల వరకు పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి 2 కొత్త దానిలాగా మెరిసిపోతా ఉన్నాయి. ఈ సింపుల్ టిప్‌తో రెండిటిని అయితే చాలా నీట్‌గా క్లీన్ చేసుకున్నాం. ఇలా వీక్లీ వన్స్ చేసుకున్నామంటే నీట్‌గా ఉంటాయి. నెక్స్ట్ మనం కుక్కర్‌కి రబ్బర్ పెడతా ఉంటాం. కొన్నిసార్లు లూజ్ అయిపోవడం, మెత్తబడిపోవడం అలా అవుతా ఉంటాయి రబ్బర్‌లు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మనం వాడిన తర్వాత వెంటనే రబ్బర్‌ని ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టొచ్చు. డీప్ ఫ్రిడ్జ్‌లో అనేం కాదు. మనం వంట చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల రబ్బర్ అనేది పాడవ్వకోకుండా, లూజ్ అవ్వకోకుండా చాలా బావుంటది. రబ్బర్ అనేది ఇరిగిపోవడం, తునిగిపోవడం అలా అంతా అవ్వకోకుండా మనకి ఎక్కువ రోజులొస్తుందనమాట. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకుంటా ఉండడం చాలా బెస్ట్ అండి. ఇలాంటి కవర్లయితే మనం ఏదో ఒక దానికి వాడి పడేస్తా ఉంటాం. పడేయకోకుండా దాచుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతాయి వంట రూమ్‌లోకైతే. ఇలా పేపర్ కవర్స్‌ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మనం స్టవ్ పైన ఏదైనా పెడతాము టక్కున క్లాత్ అవన్నీ కనపడకుండా ఉంటాయి గదా! అలాంటప్పుడు టక్కున మనం దించుకోవడానికైనా, దేనికైనా గూడా ఇలాంటి కవర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. అలాగే కొంచెం పేస్టు, కొంచెం ఏదైనా వేసి స్టవ్ అనేది నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఒక కవర్‌ని 4 పీసెస్ లాగైనా చేయొచ్చండి. కాబట్టి 4 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని పడేసేయొచ్చు. ఊరికే వాడుకోకుండా పడేసేదానికంటే ఇది బెస్ట్. ఏం కొన్నా ఇలాంటి కవర్‌లయితే వెరీ కామన్ రావడం. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఇలా ఉంచుకున్నామంటే మన కుక్కర్ అనేది రిపేర్ రాదు. మనం షాప్‌కి పోవాల్సిన అవసరము ఉండదు. చాలా నీట్‌గా ఉంటది. వీడియో కనీసం కొంతమందికైనా యూజ్ అయిందనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ. బాయ్.